అతను జనాల్లోకి రాడు, పరదాల మధ్యలో వస్తాను అందరికీ తెలుసు. విశాఖపట్నంకి వచ్చినప్పుడు తను ఎంజాయ్ చేయడానికి, భజన చేయించుకోవడానికి మాత్రమే అది కట్టాడు తప్ప, దమ్ముంటే కట్టే మొదటి రోజే దాని ఆర్కిటెక్చర్ ని, దాని స్ట్రక్చర్ ని మొత్తం నువ్వు గూగుల్లో వదలలేకపోయావా? దీన్ని ఎందుకు కడుతున్నావు తెలుసా? ఇది పర్పస్ ఏంటో తెలుసా? దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుసా? దీనివల్ల ఎలాంటి పెట్టుబడులు వస్తాయో తెలుసా? అసలు దీని ఎలాంటి రూములు ఉంటాయో తెలుసా? వీటన్నిటి గురించి ప్రజల సొమ్ముతో కట్టేటువంటి ఈ ప్రభుత్వ బంగాళాకు సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉంటుందో దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోయాడు? రెండో పాయింట్, దరిదాపుల్లోకి మనుషులు రానివ్వలేదు. దరిదాపుల్లోకి ఎప్పుడు ఆ దరిదాపుల్లో కూడా రాకూడదు. ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ ఏది కూడా ఎప్పుడు కూడా బయటకు రానికుండా ఎందుకు చేశాడు? ఇంకొకటి, వచ్చే 30 సంవత్సరాల్లో కూడా నేనే సీఎంను అన్న ఒక ఆలోచనలో అతను వెంటనే దాంట్లో జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ప్యాలెస్ లోకి వెళ్దామని ఎక్కువ అపోహపడ్డాడు. కాబట్టి జనాలు ఎగిస్తుంటే 11కి వచ్చి పడ్డాడు. 100% జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం చేస్తాడు, భజన కోసం చేస్తాడు, అంతేగాని ప్రజల అభివృద్ధి కోసం ఏ రోజు చేయలేదు. దట్స్ ఆల్. నాకు స్వార్థం లేదు, ఏమీ లేదని చెప్తున్నాడు. అట్లాగే నిన్న విజయసాయి రెడ్డి గారి గురించి కూడా ఆయన ప్రస్తావించారు కదా. సో పూర్తిగా కూడా క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి, ప్రలోభాలకు భయపడో, కాంప్రమైజ్ అయితే మన గౌరవం ఏంటి, సాయిరెడ్డికైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఆ తర్వాత సాయిరెడ్డి గారు కూడా వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువు లేదు, కాబట్టి రాజ్యసభ పదవికి, పార్టీ పదవుల్ని పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి అంటే, నేనేదో మనశ్శాంతి కోసం వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే ఏంటి నా ఎంటబడుతున్నారు ఇంకా అన్నట్టుగా ఆయన ఆలోచన. సార్, మనశ్శాంతి ఆయన శాంతి, మనశ్శాంతి ఆయన శాంతి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి రాజ్యసభగా ఉన్నారు, ఇంకా పదవీ కాలం ఉంది, ఆయన వెళ్ళిపోయినాడు. కేవలం ఆయన వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటంటే, చెప్పాలంటే కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయంలో పెట్టుకున్నాడు. రెండోది మదను శాంతి గారు, మీకు తెలిసే ఉంటది, అది కూడా అలిగేషన్స్ ఇప్పట్లో బయటట్లేవు, ఆ విషయంలో ఉన్నాడు. అక్రమస్తుల కేసులో ఏటుగా కూడా ఆయన 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. అదేవిధంగా లెక్కల కల్తీలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, వాళ్ళిద్దరితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఐటీ శాఖ సలహాదారుడు, అదేవిధంగా వాళ్ళతో పాటు విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఏది వచ్చినా అందులో విజయసాయి రెడ్డి ఉన్నాడు. రెండోది ఏమనుకున్నా అంటే, పులిలాగా గాంభీర్యం చూపించాడు. అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు, ఎలాంటి విధానాల్ని ప్రవేశపెడుతున్నారు, రానున్న రోజుల్లో ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి అనుకున్నాడు. ఈ రోజులు ఇది పోయేటట్టు లేదని కూడా అతనికి అర్థమైపోయి ఇమ్మీడియట్లీ మనం అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ స్థాయిలో హింసించబడతామంటే ఎవరు కొట్టరు, కానీ సెక్షన్లో ఆల్రెడీ అతనికి సెలక్షన్స్ చేసి పెట్టారు సెక్షన్స్. సో ఇమ్మీడియట్లీ మనం గాన రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా శాంతిస్తారేమో, ప్రజలు ఏమన్నా శాంతిస్తారేమో. ఇప్పుడు అంటే చేసినంత చేసేసి, నష్టం చేసేసి, అందరికి కష్టం కలిగించేసి ఈరోజు నేను వ్యవసాయం చేస్తాను మన శాంతితో అంటే కుదరదు కదా. సో ఆయన పక్కా ప్లాన్ తో బయటికి వెళ్ళిపోయినారు. ఆయన భయపడ్డాడు, అది ప్రాముఖ్యంగా అందరికీ తెలుస్తుంది. ఆయన ఎవరు వదిలిపెట్టేది లేదు. 100% ఆయన కటకటాలు ఫాలో అవుతాడు. ఆల్రెడీ ఉండేటువంటి సెక్షన్స్ చాలా అతనికి ఓటో పాయింట్. ఆయన భయపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత, విలువలు, మానవత దృక్పథం, సామాజిక స్పృహ అంటున్నాడు కదా. మరి నీ సొంత చెల్లెలితే కూడా విశ్వసనీయత లేదు, విలువలు లేవు, మానవత దృక్పథం లేదు. నిన్ను కన్న తల్లి అంటాడు, నేను పులివిందుల పులిబిడ్డ అంటాడు, పులివిందుల పులిబిడ్డ అంటాడు. నువ్వు పులివిందుల పులిబిడ్డవు కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పులివిందుల పులిబిడ్డవు కాదు, నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవి. అది గర్వంగా చెప్పుకోవాలి మనం. పులివిందులో పుట్టాను కాదు. ఈరోజు అమ్మని భయపెట్టావు, అమ్మ అమెరికా పోయింది, చెల్లెలేమో రోడ్ల మీద తిరుక్కుంటా ఉండదు, ఇంకొక చెల్లి ఉంది, వాళ్ళ నాన్న లేపేస్తావు, దిక్కులేని బతుకుతుంది ఆవిడ డాక్టర్. ఎవరు నీ నుంచి వెళ్ళిపోతే విశ్వసనీయత లేదు, విలువలు లేవు, విశ్వసనీయత లేదు, విలువలు లేవు, విశ్వసనీయత లేదు, విలువలు లేవు. కానీ ఇక్కడ ఆర్పి గారు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ చెల్లె ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాళ్ళు అట్లా బయటకు వచ్చి అంటే సునీత గారి గురించి అట్లా ఉండి ఈ విధంగా జరిగింది, మా నాన్న హత్యలో ఇట్లా వీళ్ళు కూడా పాల్గొన్నారు, ఇగో సాక్ష్యాలు ఇవి ఇది అని మాట్లాడినప్పుడు వారికే ఈ మర్డర్ను ఆపాదించే ప్రయత్నం, లేదంటే వాళ్లే రాజకీయంగా లబ్ధి పొందడానికి, లేదంటే ఏదో ఆస్తులకు సంబంధించి గొడవల వల్ల ఇదంతా జరిగింది అని మళ్ళీ వాళ్ళపైన వేసే ప్రయత్నం చేసి ఈ అడావిడి అంతా జరిగింది కదా. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చినప్పుడు కూడా అంటే ఒక తమల
తమలపాకు యుద్ధం లాగానే కనబడుతోంది. అంటే నేను ఆకుతో ఇట్లా కొడతాను, నువ్వు కూడా అటు నుంచి కొట్టినట్టు చేయి అన్నట్టుగా. అంటే ఎక్కడ కూడా సీరియస్ గా మాటలు లేవు. ఈయన ట్వీట్